నా పోరాటమే నా బలం, అభివృద్ధి మోదీ నా ప్రచారాస్త్రాలు, 3 లక్షల మెజార్టీతో గెలుస్తా, ప్రధాని సహకారంతో కరీంనగర్కు 12,000 కోట్లు తీసుకొచ్చిన. 12,000 కోట్లు తీసుకొచ్చి ఏడబోతి మరి మూసీ నదిలో పోతివా, లేకపోతే మొన్న హైదరాబాద్లో లాస్ట్ ఇయర్ కొట్టుకొచ్చిన వరదలలో కొట్టుకొని పోయినాయా 12 కోట్లు? బండి సంజయ్ ప్రజల కోసం కొట్లాడిన అత్యధిక కేసుల పాలైన నేత నేనేమి ఎవరికి వాడే అంటాడు. ప్రజల కోసం నేనే ఎక్కువ కొట్లాడినాను తీర్మార్ మల్లిగాడు అంటాడు. ప్రజల కోసం నేనే కొట్లాడినాను కేపాల్ అంటాడు. ప్రజల కోసం నేనే కొట్లాడినాను బండి సంజయ్ అంటాడు. మరి కొట్లాడితే మీరు ధనవంతులైన మేమెందుకు పేదోళ్ళు అయినాం రా అయ్యా? మీరు మా కోసం కొట్లాడితే మేము ధనవంతులం కావాలి, మీరు పేదోళ్ళు కావాలి మీ ఆస్తులు అమ్ముకొని. కానీ మా కోసం కొట్లాడినని చెప్పి మీరేమో 1000 కోట్లకి ఎదిగిన్లు, మేమేమో ఉన్న గుడిసెలు అమ్ముకొని రోడ్ల మీద కూర్చునే పరిస్థితికి మేము వచ్చినాం. బండి సంజయ్ తర్వాత అసలు యాక్చువల్లీ బండి సంజయ్ అంటే ఒక స్టార్ పొలిటికల్ కమెడియన్, ఈయనను బీట్ చేసింది మాధవిలత ఈయనను బీట్ చేసింది. బండి సంజయ్ అందించవలసిన కామెడీ ఇప్పుడు మాధవిలత అందిస్తాను. ఎక్కడి పోయినా మాధవిలత ఇట్లా మూతంతా తిప్పుకుంటా, కాదు నాన్న అట్లా కాదు నాన్న ఆమె నాట పొద్దున్నే ఉదయమే 3 గంటలకు లేచాట, ఏదో చెప్పింది కాశీ దగ్గరనో ఎక్కడనో 3 గంటలకే కాశీ నది ఒడ్డుకు పోయాట. సైకత శిల్పం, మళ్ళా మాటలు ఎట్లా సైకత శిల్పాన్ని చెక్కి, ఇది శివుని శిల్పాన్ని చెక్కి అక్కడ కూర్చొని ఓం నమ శివాయ ఆమె ఓం నమ శివాయ అనగానే 6 గంటలకు రావాల్సిన సూర్యుడు 3:30కే వచ్చేదాట. ఊరిని ఇది ఎట్లా సాధ్యం రా నాయన, సూర్యుని బంధించింది అట ఈమె. ఇక శివుడు ఈమెకే తెలుసు అన్నట్టు, ఈమె పిలిస్తేనే శివుడు వస్తాడు అన్నట్టు, మనకు దేవుడు కాదన్నట్టు అగో ఆ రేంజ్లో చెప్తాను ఆమె. కాబట్టి బండి సంజయ్కి తీసిపోని కామెడీ మాత్రం మాధవిలత గారు చేస్తాను. ఇక బండి సంజయ్ నీ పోరాటం ఏంది, నీ కథ ఏంది అంత సూచనం. బండి పోతే బండి ఇస్తాం, గుండు పోతే గుండు ఇస్తాం అనే కాడి తెలుసు మాకు. నువ్వు అధ్యక్షుని ఉండి ఏం చేసినావు, రాష్ట్రాన్ని ఎంత కంపు చేసినావు, ఏమన్నా అంటే ఒక దరిద్రం ఏదో పోయింది మనకు. ఎలక్షన్లు బీజేపీ బండి సంజయ్ ఉన్న రోజులు ఎలక్షన్లు వస్తే భాగ్య లక్ష్మి టెంపుల్ పోడు, అక్కడ స్విచ్ పెట్టి అచ్చుడు. ఇప్పుడు ఆ దరిద్రం పోయింది. మళ్ళా కిషన్ రెడ్డి ఎప్పుడైతే అయిండో అధ్యక్షుడు ఇటువంటివి లేవు. మళ్ళీ ఇప్పుడు సైలెంట్గా ఉన్నారు బీజేపీ వాళ్ళు. కానీ మళ్ళీ మాధవిలత లాంటి వాళ్ళు మళ్ళీ వచ్చి మళ్ళీ రెచ్చగొడతాను. కాబట్టి మాధవిలత వాళ్ళని కావచ్చు, బండి సంజయ్ లాంటి వాళ్ళని కావచ్చు తిప్పి కొట్టాలి. వీళ్ళను ఖచ్చితంగా ఓడిస్తే తెలంగాణ మరింత ప్రశాంతంగా ఉంటుంది. మనకు మత పిచ్చి లేదు, కుల పిచ్చి లేదు. మనం చాలా అద్భుతమైన ప్రజలం, మనం తెలంగాణ ప్రజలం. మనం రాజకీయం అప్పుడే రాజకీయం చేస్తాం, మిగతా సమయంలో అస్సలు పట్టించుకోం. కానీ ఇలాంటి దుర్మార్గులను ఓడగొట్టాలి.